వరంగల్ కలెక్టరేట్ ముందు పత్తినాయక్ తండా వాసులు ఆందోళనకు దిగారు. మా తండా మా రాజ్యం అంటూ పెద్దెత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నర్సంపేట ఎమ్మెల్యే సొంత గ్రామం అమీనాబాద్ లో పత్తినాయక్ తండాను విలీనం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పత్తినాయక్ తండా గతంలో అమీనాబాద్ అనే గ్రామంలో విలీనంగా ఉండేది. అది ప్రజెంట్ ఉన్నటువంటి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సొంత గ్రామం. ఆ గ్రామంలో విలీనంగా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉండే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి దశాబ్ద కాలంగా గిరిజనులది ఒకే డిమాండ్ ఉండేది. తమ తండాలో తమ రాజ్యం అనేటువంటి డిమాండ్ ఉండేది. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక తండాలు ఇవాళ గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి పత్తినాయక్ తండాను మళ్ళీ అమీనాబాద్ అనే గ్రామ పంచాయతీలో విలీనం చేసేటువంటి ప్రయత్నానికి ఆ కుట్రకు తెరతీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పత్తినాయక్ తండాలోనూ తక్కువ మందికి సంబంధించినటువంటి జనాభా ఏమీ లేదు. 1000 మందికి పైగా అక్కడ జనాభా ఉన్న పరిస్థితి. తమ రాజ్యాన్ని అంటే తమ తండాను తమే పరిపాలించుకునే విధంగా, తమ తండాను తమే అభివృద్ధి చేసుకునే విధంగా కొనసాగుతున్న తరుణంలో ఇవాళ మళ్ళీ అమీనాబాద్ గ్రామ పంచాయతీలో ఎందుకు విలీనం చేయాల్సి వస్తుందా అన్నటువంటి ప్రశ్న తలెత్తా ఉంది. ఇవాళ వరంగల్ కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ ధర్నా ఆందోళన కొనసాగిస్తూ కలెక్టర్ని కలిసి తమ రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వచ్చిన పరిస్థితుల్లో మనం ఆ పత్తినాయక్ తండాకు సంబంధించినటువంటి ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ పత్తినాయక్ తండా అమీనాబాద్ గ్రామ పంచాయతీలో విలీనానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంది? వాళ్ళ కలెక్టర్కి ఏం చెప్పబోతా ఉన్నారు? మొన్న ఆందోళన కూడా చేసిన క్రమంలో అటువైపు వెనుకాడుగా ఏమన్నా కాంగ్రెస్ నాయకుల నుంచి వెనుకాడు పడతా ఉందా? ఏం చెప్తా ఉన్నారు? మీ గ్రామంలో ఏం చర్చ జరుగుతుంది? నేను పత్తినాయక్ తండా వాసిని. మేము గత 2018 ఇప్పటి ప్రభుత్వము మా తండాను గ్రామ పంచాయతీగా పత్తినాయక్ తండాను గ్రామ పంచాయతీగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రతి ఫలాలు మా తండాలో గ్రామ పంచాయతీ కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. రోడ్లు వచ్చినాయి, సైడ్ కాలువలు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, డంపింగ్ యార్డ్స్ వచ్చినాయి. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఫలాలు మా ప్రజలకు అందుతుంది. ఇప్పుడిప్పుడే మా గిరిజనులం అందరం కలిసి మా తండాను ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్లే తరుణంలో మళ్ళీ దాన్ని పాత గ్రామ పంచాయతీ అనేటువంటి అమీనాబాద్లో నుంచి విలీనమైనాం. ఇప్పుడు మళ్ళీ దాంట్లో విలీనం చేయడానికి, దాన్ని కలపడానికి కొన్ని రాజకీయ కుట్రలు జరుగుతున్నవి. ఆ రాజకీయ కుట్రలలో భాగంగా ఒకటి భూములు అక్కడ ఉన్నటువంటి గిరిజన భూములను లాక్కోవడం కోసం, మా తండాలో ఉన్నటువంటి అందరి రైతుల భూములను లాక్కోవడం కోసం మా తండాను పాత గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అమీనాబాద్లో కలపడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి గారు కుట్రపూర్వకంగా దీన్ని దాంట్లో కలుపుతా అని ఒకే ఒక రోజులో గ్రీవియన్స్లో కొంతమంది అంటే దౌర్జన్యం చేసి మరి వాళ్ళు వేరే విధంగా ఏది మీకోసము గుడి కోసము మేము ఏదో హెల్ప్ చేస్తాం, మీకు గోడ కట్టిస్తాం, దానికోసం మేము ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొస్తామని దొంగతనంగా 4 సంతకాలు తీసుకెళ్లి కలెక్టర్ గారికి గ్రీవియన్స్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇతర గ్రామాల ప్రజలు కూడా వచ్చి మమ్మల్ని ఒత్తిడి దౌర్జన్యం చేసి ఆ రోజు రాష్ట్రం మొత్తం చూసే ఉంటుంది ఎంత దౌర్జన్యం చేశారంటే మమ్మల్ని కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ ఏందనేది కనీసం చెప్పకుండా అధికారులు కానీ పోలీసు వాళ్ళ దౌర్జన్యంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టడానికి వచ్చి అక్కడ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా కావాలనో ఆ విధంగా రాసుకొని వెళ్ళిపోయారు. అంత చులకనతో మమ్మల్ని ఎవరో మాటలు విని ఎవరో దౌర్జన్యాల కోసం కలెక్టర్ గారు కూడా మాకు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని ఇంకా పై స్థాయికి వెళ్తాం. దయచేసి మా పత్తినాయక్ తండాను మాకు అమీనాబాద్లో విలీనం చేయకుండా ఉంచగలరని మనవి చేస్తున్నాం. మాకు ఆస్తి అంతస్తులు ఏం లేదు. మా గ్రామ పంచాయతీ మాకు ఎట్లా వచ్చిందో అట్లనే ఉండాలి సార్. మా పార్టీ పని మేము ఎవ్వరికి ఏం చెప్పాము సార్. మాది ఇదే కావాలి, మాకు పత్తినాయక తండా కావాలి, మా గ్రామ పంచాయతీ మా తండా మాకు కావాలి సార్. మా తండా మా పత్తినాయక తండా మాకు కావాలి. అదే మేము కోరుకున్నది. మాకేం వద్దు, వాళ్ళ ఆస్తి వద్దు, వాళ్ళ ఏం అడిగినా మేము తీసుకోము, కానీ మా తండా మాకు కావాలి. మా పత్తినాయక తండా మాకు కావాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలి. పొలంలో మట్టి పోసినట్టు చేస్తాను సార్. మా గ్రామ పంచాయతీ మాకే కావాలి, మా ఊరు మాకే కావాలి. మా సర్పంచ్ నేను. మా పత్తినాయక తండా మాకే కావాలి సార్. మా గ్రామ పంచాయతీ మాకు ఉండాలి. మేము ఊళ్ళో పోము, మాకు అవసరం లేదు సార్. మాకు పత్తినాయక తండా చూస్తే చాలా బాగున్నాం మేము. దానికి వాళ్ళు గుంజుకొని తినాలని చూస్తాను.
మొత్తం నడిపించేది మాధవరెడ్డి. ఆయనకి ఇంత ఉన్న చెంచగాలు ఉన్నారా, వాడిని చంపిరాలి వీడిని చంపిరాలి నేను చూసుకుంటా, నేను ఎవరికి జైలు కాకుండా చేస్తా అని మాధవరెడ్డి పంపిస్తాను తండ మీదకి. మొన్న సభ జరిగింది సార్, అప్పుడు జరిగిన విషయం మాకు చెప్పాలి కదా సార్. మా తండలో ఏమని చెప్పిన దుర్గా గుడి కట్టిస్తాం సార్, దానికి మీకు డబ్బులు వస్తాయి మాధవుడు సార్ ఇన్ని లక్షలు ఇస్తారని దొంగతనంగా తండ్రితోనే ఒక 10 మంది 20 మంది సంతకాలు పెట్టుకుని తర్వాత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు సార్. పెట్టుకొని అక్కడ వచ్చినాక ఒకటే లొల్లి, ఒక్క మాట ఊళ్ళో అమినాబాద్ ఊళ్ళో మనుషులు 20-30 మంది వచ్చి తండ్రుల మీద ఉరుకుతాను సార్, తిడతాను మాటలు కదా సార్. వాళ్ళు మా పత్తినాయక తండా మాకు కావాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలి, అంతే సార్. మాకు కేసీఆర్ ఆధ్వర్యంలో 3760 గ్రామ పంచాయతీలు చేసిండు. ఆ 3760 గ్రామ పంచాయతీ చేసిన కానికి ఇప్పుడు వాళ్ళు మా గ్రామ పంచాయతీ మేము ఏర్పడిన తర్వాత, మా ట్రంపింగ్ యార్డ్ మేము ఏర్పడిన తర్వాత, మా శ్మశాన వాటిక మాకు ఏర్పడిన తర్వాత ఈ రోజున అన్ని గ్రామ పంచాయతీలు కలిపి మొత్తం విలీనం చేస్తామని ఈ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యం దిగి అక్కడ ఉన్న శాసనసభ్యులు మాధవరెడ్డి సొంతూరైన తండా అమీనాబాద్ ఊరైన అందుకు వాళ్ళను ఒక 3-4 గ్రామ పంచాయతీలను డిస్టర్బ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఉచిగల్పి పబ్బం కట్టుకోవడం కోసం ఆయన పబ్బం రెవెన్యూ కావాలనో మళ్ళీ ఏది కావాలనో ఆయన పబ్బం కట్టుకోవడం ఇలా మరో లగచర్లగా ఈ పత్తినాయక తండా అయింది. కలెక్టర్ ముట్టడించినది కాదు, అసెంబ్లీ సెక్రటరీ దాకా ముట్టడిస్తాం, లగచర్ల చేస్తాను అనుకుంటే మా గిరిజన జోలికి రండి, మా గిరిజన జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మీ సర్కారు ఎవరు ఓట్లతో దండుకొని గెలిచిందో ఇలా గుర్తించుకోండి. మా మీద పడ్డారు మా గిరిజన నాయకులు లగచర్ల టైపు మొత్తం అన్ని జిల్లాలో కూడా మా లంబాడి బిడ్డల మీద మీరు పడ్డారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, శాసనసభ్యులు మా జోలికి వస్తే మాత్రం తిరగనీయం. పత్తినాయక తండాను విలీనం చేస్తే ఊరుకోమని చెప్పి ఇవాళ కలెక్టరేట్ దగ్గర చేసినటువంటి ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని సెక్రటేరియట్ వరకు కూడా తీసుకెళ్తా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, అదేవిధంగా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి గిరిజనుల మీద ఒక దాష్టికం కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గిరిజనుల మీద ఒక దాష్టిక పరిపాలన కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుంచి.